సింహరాశిలో జన్మించినటువంటి వారు చాలా అదృష్టవంతులనే చెప్తాను. కానీ ఇక్కడ ఒక చిన్న సమస్య ఉంది. ఎందుకంటే వీరికి అష్టమ శని మొదలు కాబోతుంది మార్చి 30వ తారీఖున. ఒకసారి చూద్దాం. ఇక్కడ గమనించినట్టయితే మనకు సింహరాశి అష్టమ స్థానంలో ఇప్పుడు శనీశ్వరుడు 30వ తారీఖున కుంభంలోకి నుండి శనీశ్వరుడు మనకు అష్టమ స్థానంలోకి వెళ్ళిపోతున్నాడు. కాబట్టి అష్టమ రాహువు, అష్టమ శని ఈ రెండు ప్రభావం ఈ సింహరాశి మీద పడుతుందండి. రాహు అష్టమంలో ఉండడం వల్ల అనారోగ్య సమస్యలు, భార్యాభర్తల మధ్య విభేదాలు, పోలీసులు పోట్లాటలు, కోర్టు కేసులు, అన్ని రకాలుగా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అష్టమ రాహు, అష్టమ శని అంత మంచిది కాదండి. కాబట్టి ఈ సమస్య నుంచి మీరు బయటపడాలంటే మీకు సప్తమంలో 28 వరకు శనీశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఒక్కసారి శని హోమం జరిపించుకోండి. ఈ అష్టమ రాహు, అష్టమ శని నుండి తప్పకుండా బయటపడతారు. ఇది అక్షరాల నిజం. ఇక్కడ కనుక మీరు మిస్ అయ్యేది ఉంటే శని కుంభంలో నుండి మీనంలో కనుక వెళ్ళిపోతే మీరు శని హోమం చేయించడానికి కూడా వీలుండదు. కాబట్టి మళ్ళీ శని తన స్వక్షేత్రంలోకి రావడానికి 30 ఏళ్ళు పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జాప్యం జరిపించకుండా మీరు శని హోమం చేయించండి. మన కింద స్క్రోల్ నంబర్ కాల్ చేసి ఆఫీస్ వాళ్ళని కనుక్కోండి. శని హోమానికి మీ పేరు గోత్రనామాలు పంపించండి. మీరు మా దగ్గరికి రానవసరం లేదు. శని హోమం జరిపించి ఆ వీడియో పంపిస్తాము. అదేవిధంగా శని కంకరం కూడా మీకు అందజేస్తాము. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం